చల్లగా. ఇన్స్పిరేషనల్ సాంగ్స్ రౌండ్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ జయరామ్. అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. అరే 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 ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల బరువు. నీళ్లలోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్నా మన పరువు. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్. రిపీటెడ్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నీ గురించి ఎవరో అరే ఏమనుకుంటే ఏమి, ఈ చెవిలోంచి విన్న దాన్ని ఆ చెవిలోంచి వదిలే. మేఘం సాగుతున్నా కాకులు మోగుతున్నా, ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పే పూల బంతి పట్టి నీటి మధ్యలో ఉంచిన తేలుతుందో పైకే సోదరా. అరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిరా. మెడుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి చల్లే పండు వెన్నెల నా పగ్గలవా. రిపీటెడ్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. శభాష్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసే నయ్యో భూమిపైనే. వాట్ సాంగ్ కదా సార్. జడ్జెస్ ఓవర్ టు యు. జయరామ్ సార్. మామూలుగా లేదే బాబు పాట.
వేగం ఉంది, సుఖం ఉంది, ఆహ్లాదభరితంగానే ఉంది. వందే భారత్లో ప్రయాణంలాగా మామూలుగా లేదు. అసలు మొదలెట్టినప్పుడు నుంచి చివరి వరకు ఎప్పుడు అయిపోయిందో తెలియదు. అసలు ఇప్పుడే అయిపోయింది అన్నట్టుగా ఉంది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా నచ్చిన వాక్యం ఏంటంటే, శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యా భూమిపైన, అదొకటి. రెండవ చరణంలో పూలబంతిలాగా నన్ను నీటిలో నెట్టి పెట్టినా కూడా మళ్ళీ పూలబంతిలాగా నన్ను ఎంతమంది దూరం నెట్టినా మళ్ళీ నువ్వు పైకి తెలవా పూలబంతిలా అన్న ఆ అభివ్యక్తి చాలా నచ్చింది. అసలు పాట ఎక్కడ అక్కడ తొనకుండా బెనకుండా వెళుతూనే ఉంది. ఎంత బాగా పాడావో, చాలా స్పష్టంగా ఉంది. చాలా అసలు ఆ భావ ప్రకటన కూడా ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నీ స్టేజ్ ప్రెజెన్స్ భలే ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత కాన్ఫిడెంట్గా పాడావో అసలు. ఇవాళ అనుకుంటా అంతా నాదే, నేను నా రాజ్యం వెళ్తున్నాను టైప్లో ఉన్నావు నువ్వు స్టేజ్ మీద. చాలా మంచి పాట, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అక్కడ రజనీకాంత్ గారు, ఇక్కడ చిరంజీవి గారు ఎప్పుడు కూడా వాళ్ళ ఓపెనింగ్ సాంగ్స్ అన్ని, వాళ్ళ ఇంట్రొడక్షన్ సాంగ్స్ అన్ని కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయి, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. అది నాకు చాలా కామనాలిటీ చూస్తాను వీళ్ళిద్దరి మధ్యలో నేను. అంటే ఒక ఆర్టిస్ట్గా సొసైటీలో మనకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీని నిభాయించినటువంటి హీరోల్లో వీళ్ళిద్దరూ ఫస్ట్ ప్లేస్లో ఉంటారనలో సందేహం లేదు. సో రజనీకాంత్ గారి ఇంట్రొడక్షన్ సాంగ్ అనగానే అదేదో హుషారైన పాట, నాట్ జస్ట్ ద సాంగ్, చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది అందులో. అండ్ ఇది డబ్బింగ్ పాట కదా, అసలు ఎంత అద్భుతంగా రాశారు. ఎక్కడన్నా సరే మనకి ఇది ఇక్కడ ఈ ట్యూన్లో ఇది అతకలేదు అన్న భావన కలిగిందా? అస్సలు కలగలేదు. అమేజింగ్. భువనచంద్ర గారు ఈజ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. మా అందరిలోనూ కూడా ఇన్స్పిరేషన్ నింపావు నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, ఏదో అట్లా చేస్తే నథింగ్ స్పెషల్, ఇట్లా చేస్తే సంథింగ్ స్పెషల్ అనేది మీరే రాశారా? పాట ఎందులో అది? హాయి కలిగితే నవ్వుతుండడం నథింగ్ స్పెషల్, బాధ కలిగిన నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్. ఆ పాటలో రాసినట్టుగా మీరు నా ఇన్స్పిరేషను అన్నిట్లోనూ మా అన్నగారే అని చెప్తే నథింగ్ స్పెషల్, నా ఇన్స్పిరేషన్ నా తమ్ముడు అని చెప్తే సంథింగ్ స్పెషల్. చాలా బాగుందమ్మా నువ్వు నీ మనసులో ఉన్న భావాన్ని ఆవిష్కరించిన విధానం. ఇక థ్యాంక్ యూ. పాట విషయానికి వస్తే యు బ్రోక్ ఇట్. థ్యాంక్ యూ సార్. అంటే తెలుగులో చెప్పాలంటే ఎరగదీశారు. సీతారాం శాస్త్రి గారు మేము అట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే చుట్నే సుబ్బారావు గారు గదిలో ఉన్నారండి అంటే ఆయన చాలా ఎక్కువగా ఉన్నారు గదిలో అనేవారు. అంటే ఏంటంటే హీఈస్ వెరీ మచ్ దేర్. అది అట్లా మాకు ఇష్టం. అట్లాగా అదే ట్రూ ట్రాన్స్లేట్ చేసి మాట్లాడుకోవడం మాకు ఇష్టం. సో ఆ భాషలో చెప్పాను నేను, శాస్త్రి గారి భాషలో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ భాషలో నాకు నచ్చిన ఇంకొక అభివ్యక్తి ఏంటంటే, మిల్క్ ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ మీ. నాకు పాలు పోవడం లేదు ఏమి. పాడితే తీగ కార్యక్రమంలో మనందరం కూడా మిల్క్ షేర్ చేసుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉందండి. చక్కగా పాడావురా. థ్యాంక్ యూ. వెళ్ళి కూర్చొని పాలు తాగు.